తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. భీమవరం DNR కళాశాల రోడ్లోని నూకాలమ్మ దేవాలయం ఎదురుగా బ్లూ వేవ్ సీ ఫుడ్స్ ను ఆదివారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. సముద్రం, చెరువుల్లో లభించే అరుదైన చేపలు, మరెన్నో రకాల సీ ఫుడ్ ఐటమ్స్ ఒకే చోట లభించే విధంగా స్టోర్ ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. బ్లూ వేవ్ సీ ఫుడ్స్ పార్ట్నర్స్ డి విక్రమ్ చౌదరి, ఆర్ భరత్ మాట్లాడుతూ అన్ని రకాల చేపలు, రొయ్యలు, పీతలు, మరెన్నో నాణ్యమైన సీ ఫుడ్స్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తారక రామ కన్స్ట్రక్షన్స్ అధినేత పళ్ళ యేసుబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పట్టణంలో బ్లూ వే సీ ఫుడ్స్ ప్రారంభించడం జరిగింది. లైవ్ ఫిష్, సముద్ర చేపలు ఎక్కడా లేని విధంగా హై క్వాలిటీ తోటి సప్లై చేయడానికి ఇక్కడ ఈ బ్లూ వే సీ ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. లైవ్ ఫిష్ కూడా అప్పుడప్పుడు తయారు చేసి అందించడం జరుగుతుంది. దీనివల్ల ఫ్రెష్ ఫుడ్ తినడానికి అవకాశం కలుగుతుంది. లోపల చూసిన చేపలు కానీ, రొయ్యలు కానీ చూస్తుంటే మన ప్రాంతంలో ఎక్కడా దొరకని క్వాలిటీ ఫిష్, రొయ్యలు ఇక్కడ దొరుకుతాయి. దీనివలన మనం ఏమైనా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా లైవ్ ఫిష్ తోటి మనం కార్యక్రమం చేసుకుంటానికి అవకాశం కలుగుతుంది. ఈ బ్లూ వే సీ ఫుడ్స్ చెప్పుకోవచ్చు. సంవత్సరాలుగా నేను సీ ఫుడ్ బిజినెస్ లోనే ఉన్నానండి. సో రీటైల్ బిజినెస్ ఇదే ఫస్ట్ టైం బ్లూ వే నేమ్తో స్టార్ట్ చేస్తున్నాం. భీమవరం ఎక్స్పోర్ట్స్ అనే పేరుతో జాతీయ, అంతర్జాతీయ ఎక్స్పోర్ట్లో ఉన్నాం ఇప్పటికేని. ఇక్కడ నుండి రీటైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి కొత్తగా ఇప్పుడు ఫస్ట్ బంచ్ మన భీమవరంలో స్టార్ట్ చేసాం. ప్రతి సీ ఫుడ్ దొరుకుతుందండి. హోటల్ సప్లై కానీ, లేకపోతే ఫంక్షన్స్ కానీ, అవన్నీ బల్క్ ఆర్డర్స్ కానీ తీసుకుంటాం. సముద్రానికి సంబంధించి ప్రతి మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అంటే ప్రీ ఆర్డర్స్ మీద అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర. సో మీకు రెగ్యులర్ గా అయితే మన షాప్ ఆల్మోస్ట్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 8 వరకు ఉంటుందండి. ఎవ్రీడే 365 days ఉంటుంది. చెరువు చేపలు కానీ, చెరువు చేపలు కూడా లైవ్ చెరువు చేపలు దొరుకుతాయి. సముద్రానికి సంబంధించిన ప్రతిదీ దొరుకుద్ది. వనామీ కానీ, లేకపోతే కోనాలు కానీ, సముద్ర పండుగప్పలు కానీ, వైట్ పాంఫ్లెట్ కానీ, బ్లాక్ పాంఫ్లెట్ కానీ, లాబ్స్టర్స్ కానీ, ఇలాంటి ప్రతి ఐటమ్ మేము ఈ రోజు నుంచి అవైలబుల్ పెడుతున్నామండి. భీమవరం కానీ, భీమవరం పరిసర ప్రాంతాలకు కానీ అందరికీ కూడా హైజీనిక్ గా ప్యాక్ చేసి, అండ్ ఇంకోటి కొద్ది దూరపు ప్లేస్లకి డెలివరీ కావాలంటే దానికి సెపరేట్ ప్యాకింగ్ యూనిట్ ఉందండి మా దగ్గర. వాక్యూమ్ ప్యాకింగ్ చేసి సీల్ ప్రూఫ్ తో, వాటర్ ప్రూఫ్ చేస్తున్నాం. సర్వ్ ప్రక్రియ మరో 3 రోజుల్లో ముగుస్తున్నందున భీమవరం నియోజకవర్గంలోని 235 బూతుల్లో ప్రజలు తమ ఓటు వివరాలు నమోదు చేయించుకుని ప్రజలందరూ సర్వ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొడ నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల సంఘం సర్వ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో కార్యక్రమం చేస్తుంది. దానిలో భాగం భీమవరం నియోజకవర్గంలో ఉన్న 235 బూతుల్లో కూడా, అది వీరాసన మండలం, భీమవరం టౌన్, భీమవరం మండలం, భీమవరం టౌన్ లో 39 వార్డులు ఉన్నాయి. బిఎల్ఓలు, బిఎల్ఏలు కలిపి అందరూ కూడా ఎన్యుమరేషన్ ఫారం లో డిస్పాచ్ చేయడం కానీ, దాన్ని మళ్ళీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు వరకు సుమారుగా 80% దీని మ్యాపింగ్ జరిగింది భీమవరం నియోజకవర్గంలో. ఇంకో 20% రావాల్సి ఉన్నాయి. దీని మీద పూర్తిగా మన జిల్లా కలెక్టర్ గారు చాలా శ్రద్ధతో జిల్లా అంతా కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారండి. బిఎల్ఓలు తోటి మళ్ళీ అందరినీ బిఎల్ఓలు, బిఎల్ఏలు అందరినీ అన్ని రాజకీయ పార్టీలతోటి కోఆర్డినేట్ చేసుకుంటూ కార్యక్రమం నడుస్తుంది. ఈ రోజు, రేపు, ఎల్లులో కూడా టైం ఉంది. భీమవరం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మన ఓటు, మన హక్కు అనేది కార్యక్రమం తీసుకోండి. మీరు ఇప్పుడు జరిగే ఈ కార్యక్రమంలో అవుతేనే ఓటు నమోదు చేసుకుంటే చాలా ఈజీగా అవుద్ది. 14వ తేదీ తర్వాత మీరు ఓటు నమోదు చేసుకోవాలంటే చాలా కష్టమైన పని అవుతుంది. ఎన్నికల సంఘం ఆ రకమైన ఇందులో నిబంధనలు పెట్టింది కాబట్టి తప్పనిసరిగా భీమవరం నియోజకవర్గంలో 235 పోలింగ్ బూత్ల్లో కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరూ కూడా ఓటు నమోదు చేసుకుని మన భారతదేశం యొక్క ఎన్నికల సంఘం చేసే ఈ గుర్తింపుని తీసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మనం స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, నా ఓటు రాలేదన్న బాధ పడకూడదా ఉండాలి అంటే తప్పనిసరిగా భారత ఎన్నికల సంఘం వారు సూచించిన విధంగా అక్కడ బిఎల్ఓలు, బిఎల్ఏలు, రాజకీయ పార్టీ నుంచి బిఎల్ఏలు, ప్రభుత్వ అధికారుల నుంచి బిఎల్ఓలు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో ఓటు జాయిన్ చేసుకుని ఈ భారతదేశ గుర్తింపు తీసుకోవాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ 2-3 రోజుల్లో అందరూ కూడా ఎవరైతే ఓటు కావాలో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఓటర్ని ప్రతి వార్డులో, ప్రతి బూత్ లెవెల్లో కూడా 235 బూత్ లో కూడా అందరూ పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉపయోగించి సందర్భం తెలియజేస్తారు.
భీమవరం రూరల్ మండలం వెంప గ్రామంలోని హైస్కూల్ పక్కన ఉన్న రైతు భరోసా కేంద్రంలో భీమవరం ఏఎంసీ చైర్పర్సన్ కల్దిండి సుజాత రామచంద్రరాజు ఆధ్వర్యంలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ భీమవరం వారిచే ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ పెనుమస కృష్ణ చైతన్య, డాక్టర్ పెనుమస సూర్య సౌమితులు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి అతి తక్కువ ధరకే కంటి శుక్లాల ఆపరేషన్ చేయబడుతుందని, కళ్లజోళ్లు అవసరమైన వారికి సరసమైన ధరలో ఇవ్వబడుతుందని నిర్వాహకులు తెలిపారు. కలిదిండి రామచంద్రరాజు, కె శ్రీనివాసరాజులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడానికి సహకరించిన ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెనుమస భాస్కర్ రాజుకు, వైద్యులకు, సిబ్బందికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె కంఠంలో పలకని స్వరం లేదని, రసహృదయాలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన పాటల సామ్రాజ్య నాయకి, గాంధర్వ గాయని ఎస్ జానకి అని పలువురు వక్తలన్నారు. పట్టణ కళాకారుల సంఘం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరంలో మహాగాయని ఎస్ జానకి సంతాప సభను నిర్వహించారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు బట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ 65 ఏళ్లుగా పాటకి ప్రాణం పోసిన మహా గాయనిమణి జానకి అని, ఆమె గొంతు విప్పితే ప్రకృతి కూడా తన్మయత్వంతో మునిగిపోతోందన్నారు. రచయితలు కలిగొట్ల గోపాల్ శర్మ, దొంతాబత్తుల నాగేశ్వరరావు, డాక్టర్ ఎస్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ భారతదేశంలోని టాప్ 4 ఫీమేల్ సింగర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన జానకి సినీ గాయనిగా తన స్వర జీవితం మొదలైన మొదటి సంవత్సరంలోనే 6 భాషల్లో 100 పాటలు పాడారన్నారు. ఆ రోజుల్లోనే కాదు, ఈనాటికి అది ఒక రికార్డుగా నిలిచిపోయిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, విజురోతి రాఘవులు, కొండ్రు శ్రీనివాస్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం యావత్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. 11వ తారీఖు శనివారం నాడు రాత్రి దక్షిణ భారత నైటింగేల్ శ్రీమతి ఎస్ జానకి గారు పరమపదించడం మనకి చాలా బాధాకరమైన విషయం. సావు అనేది ప్రతి మనిషికి అనివార్యం. కీర్తిని శేషంగా వదిలిపెట్టిన వాళ్ళే కీర్తిశేషులు. కీర్తిశేషుల కోటాలో చేరిన జానకి గారి గురించి వారిది సంతాప సభ అనే కన్నా సంస్మరణ సభ కింద వారి చేసిన కార్యక్రమాలు కొన్ని గుర్తు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెరుకువాడ రంగసాయి గారి నిర్వహణలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కళా సంస్థలు, ప్రముఖ వ్యక్తులు, టీచర్స్ మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. 1938లో గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో సిస్లా శ్రీరామూర్తి, సత్యవతి దంపతులకి ఈమె జన్మించడం జరిగింది. ఈవిడి పేరు సిస్లా జానకి, అందుకోసం ఎస్ జానకిగా పిలుస్తారు. వీరి కాలక్రమేణా తండ్రి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద డాక్టర్, సిరిసిల్లాలో సెటిల్ అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాసి అయినా ఎక్కువగా కన్నడ, మలయాళ భాషల్లో ఎక్కువగా పాడటం జరిగింది. సుమారు 48,000 పాటలు 17 భాషల్లో పాడటం జరిగింది. మన తెలుగు రికార్డు కనుక పరిశీలించినట్లయితే 1962లో మురిపించే మూవల్లో ఆరుద్ర గారు రచించిన ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి సంగీతంలో ఈవిడ పాడింది నీలీల పాడేదా దేవా అనే పాట. అరుణాచలం గారు సంగీతంలో తబలా వాయిద్యం, నాదస్వరంలో దిట్ట ఆయనతో పోటీ పడి పాడింది అన్నమాట. అటువంటి పాటలు 1-2 నర్తనశాలలో నరవర కురువర అనే పాట ఒకటి, తర్వాత కాలక్రమేణ నరుడా ఓ నరుడా అనేది, అనేక పాటలు, ఈవిడికి మిమిక్రీ కూడా బాగా వచ్చు. దాని మీద చిన్నపిల్లలది, పెద్దలది టోన్ కూడా ఈవిడి చెప్పడం జరిగింది. 16 ఏళ్ల వయసులో కట్టుకథలు నేను కవ్విస్తే అనే ముసలావిడి గొంతు, గోవుల్లో తెల్లన గోపన్న నల్లన అని చిన్నపిల్లవాడి గొంతు, చిన్నారి పొన్నారి కిట్టయ్య అని పిల్లోడి గొంతు, శ్రీవారి శోభనంలో అలకపానుకు ఎక్కనేల చిలిపి గోరింక అనేది, వెన్నెల్లో గోదావరి అందం ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనేది అల్లరి చేసే పాట. 5 తరాల హీరోయిన్లకి ఈవిడి పాట స్వరం అతుక్కుపోయింది అనమాట. ఈవిడి పద్మవిభూషణ్ కేంద్ర ప్రభుత్వాలు ఇస్తే తిరస్కరించిన వ్యక్తి ఈవిడి. జాతీయ స్థాయిలో 7 పురస్కారాలు, వివిధ రాష్ట్రాల పురస్కారాలు 31, కేరళలో 11 పురస్కారాలు, అలాగే తమిళనాడులో 6 పురస్కారాలు, స్వరకోకిల బిరుదు, ఇలాంటి ఎన్నో బిరుదులు రావడం జరిగింది ఈవిడికి. ఈవిడి గురించి నా స్వీకవితలో ఒక అసురు నివాళి కవితా రూపంలో చెప్తున్నాను. మధుర గాత్రంతో కోట్లాది మంది గుండెలను ఉప్పొంగించిన గాన కోకిల ఎస్ జానకి సంగీత ప్రపంచానికి తీరన లోటు. ఆవిడ పవిత్ర ఆత్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరగాన కోకిలకు అసురు నివాళి. సంగీత ప్రపంచానికి దిగ్భ్రాంతి చెందేలాగా గాన కోకిల ఎస్ జానకి గారు శనివారం నాడు ఆవిడ స్వర్గస్థురాలు అవటం అందరికీ కూడా బాధాకరం. అనేక భాషల్లో, ముఖ్యంగా
కన్నడంలోను, ఇతర భాషల్లో, తమిళ భాషల్లో, అలాగే మన తెలుగు భాషలో 48,000 పాటలు పాడి బాలసుబ్రహ్మణ్యం గారికి ధీటుగా ఈవిడ కూడా గొంతులు మార్చి మరి పాటలు పాడటం అనేటువంటి గొప్ప విషయం. అలాగే ఈవిడ చిన్నతనం నుంచి పాటలు, సంగీతం పట్ల మక్కువ చూపించేది. 3 ఏళ్ల వయసు నుంచే స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేది. ఆవిడని తలుచుకుని ఈ రోజున నివాళులు అర్పించవలసిన సందర్భం. జానకి గారి మరణం సినీ సంగీత ప్రపంచానికి తీరలో ఇంచుమించు 60 సంవత్సరాలు సినీ నేపథ్య గాయనిగా ఎన్నో భిన్నమైన పాటలు, 45,000 పాటలు 17 భాషల్లో పాడి సినీ సంగీత ప్రియులందరినీ కూడా సంతోషంలో వాళ్ళు అడిగారు. గానంలో ముఖ్యంగా మిమిక్రీ, పసిపిల్లవాడి దగ్గర నుంచి ముసలి వరకు రకరకాల గుర్తులు మార్చడం, అలాగే సినిమాలో మగపిల్లల కూడా పాడింది కామా అప్పటికప్పుడు ఒకే పాటలో 2 పాటలు, 2 గుర్తులు. పాడితే అని ముసలవలాగా చక్కగా పాడింది. ఆమె పాడినటువంటి ఇల్లు చిత్రంలో పాట వినరా సూరమ్మ కూతురి మొగిడ విషయము చెబుతాను, అసలు విషయము చెబుతాను చెప్పు మళ్ళీ. అలాంటి పాటలు చాలా అందించినట్టు ఆమె. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని వాకర్స్ అసోసియేషన్ డిస్టిక్ గవర్నర్ వడుపు గోపి అన్నారు. భీమవరం ఇండస్ట్రియల్ ఏరియాలో శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలంటే అవగాహన ర్యాలీ, ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 1 మిలియన్ ప్లాస్టిక్ బాటిళ్లు కొనుగోలు అవుతున్నాయన్నారు. 2050 నాటికి సముద్రంలో ప్లాస్టిక్ బరువు అన్ని చేపల బరువును మించిపోతుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ బాధ్యత గల పౌరులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను తిరస్కరించాలన్నారు. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ద్వారా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గిపోతుందన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కె లక్ష్మీ, తేజ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని చేయడానికి చిత్తశుద్ధిగా చేస్తానని పర్యావరణ పరిరక్షణలో నేను భాగస్వామిని ఆరోగ్య ప్రపంచానికి కృషి చేస్తానని నిర్మూలనకు కృషి చేస్తానని నర్సింగ్ స్కూల్ విద్యార్థులుగా నర్సింగ్ ట్రైనింగ్ విద్యార్థులుగా తలపెట్టినటువంటి ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో మదర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అనే కార్యక్రమంలో వాళ్ళ స్కూల్లో హాస్టల్లో మన విజ్ఞాన వేదిక రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించడం జరిగింది. ఇది ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలనే ప్రోగ్రామ్ తో మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మీరందరూ కూడా భీమవరం నుండి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఈ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమం అనేటువంటిది చాలా భయంకరమైన కార్యక్రమం. ఇది సమాజంలో ప్లాస్టిక్ అనేటువంటిది క్యాన్సర్ గాని, ఇతర రోగాలకు గాని, పర్యావరణ ప్రాబ్లమ్స్ గాని అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేటువంటిది మన పారద్రోలడానికి మన ప్రయత్నం, మన కృషి, మన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున మా డిస్ట్రిక్ట్ 201 అంతా కూడా మా వాకర్స్ అందరూ కూడా అన్ని గ్రామాల్లోనూ ఈ ప్లాస్టిక్ నిర్మూలనకి ప్రతి ఒక్కరు కంకణం కట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా నేను గవర్నర్ గా నేను మదర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మేనేజ్మెంట్ మెంబర్ని. సార్ వాళ్ళందరూ మా కాలేజ్ స్టూడెంట్స్ తో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మేమందరం కూడా ప్లాస్టిక్ ని నిషేధించి జూట్ బ్యాగ్స్ ఇవన్నీ వాడడం స్టార్ట్ చేసి అలాగే మిగతా వాళ్ళకు కూడా ఇవన్నీ చెప్పడం చేస్తాము. సో మా నుంచి చేసే ఈ ప్రాసెస్ లో మేము ఎప్పుడు ముందుంటామని అందరికీ తెలియదు. విప్లవ జ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరం నందు ఈశ్వర టీవీఎస్ షోరూం, క్షత్రియ యువజన సేవా సమితి భీమవరం, అల్లూరి సీతారామరాజు క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో కొమ్ముచిక్కాల గ్రామం నందు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మంతెన రామచంద్రరాజు, చిలుకూరి నరసింహరాజు, ఈశ్వర టీవీఎస్ షోరూం అధినేత సిహెచ్వి సోమరాజు, ఆంధ్రప్రదేశ్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఎస్ రాజు, క్షత్రియ యువజన సమితి భీమవరం అధ్యక్షులు పృథ్వీరాజ్, కార్యదర్శి విశ్వనాథరాజు, కొమ్ముచిక్కాల మాజీ సర్పంచ్, టీడీపీ నాయకులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు,
మాజీ సర్పంచ్ గుంటూరు చంటిరాజు, జడ్పీటీసీ గుంటూరు లక్ష్మణరాజు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించి అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా మన ప్రాంత ప్రజల అవసరాలను తీరుస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జ్ఞాపకార్థం ఆయన పేరును ఎల్లప్పుడూ స్మరించుకునే విధంగా ఆయన పేరు మీద జిల్లాగా ఏర్పాటు చేసిన జిల్లాలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మన్యం గిరిజనులకు సేవలు అందించాలనే ప్రయత్నం చేస్తూ ఆ జిల్లాలో ఉన్న ప్రమాదకర దీర్ఘకాలిక రోగాలు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా గల చిన్నారులకు ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ ద్వారా ప్రతి నెల రక్త యూనిట్లను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమన్నారు. అటువంటి సేవలను అందిస్తున్న ఏఎస్ఎన్ రాజుకు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఏఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ఇక్కడ ఉన్న రోగులకు రక్తం అందుబాటులో ఉండేటట్లుగా కృషి చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న రోగులకు రక్తాన్ని అందుబాటులో ఉండేటట్లు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ రక్తదాన శిబిరాల ద్వారా సేకరించిన 20 యూనిట్లను అల్లూరి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని, సహకరించిన పెద్దలందరికీ అదేవిధంగా రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. జయంతి సందర్భంగా ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ వారు మా ఈశ్వర్ టీవీఎస్ షోరూమ్ లో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీనికి ఎంతో మంది కార్యకర్తలు అలాగే హిందూ పరిషత్తుకు సంబంధించిన వారు అందరూ విచ్చేసి ఇక్కడికి ఎవరు తోసిన రక్తం వాళ్ళు ఇస్తున్నారు. ఇది ఇక్కడతో ఆగిపోకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా, ఆ పాడేరు వెనకబడి ఈ జిల్లాలో ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడి నుంచి బ్లడ్ సప్లై చేయాలని ఏఎస్ఎన్ రాజు గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన నిజంగా కూడా ఆ కార్యక్రమానికి కూడా మమ్మల్ని అందరినీ, రామచంద్రరాజు గారిని మమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి ఈ రకమైన కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. చేసే కృషికి మేము కూడా వేడి నీళ్ళకి సన్నీళ్ళకి వేడి నీళ్ళుగా ఆయనకి ప్రోత్సాహం అందిస్తూ ఆయన ఏ కార్యక్రమం చేసినా కానీ మమ్మల్ని అందరినీ పిలిచి చేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము ఎప్పుడు ముందుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేసి ప్రతి ఒక్కళ్ళు రక్తదానం చేయడం వల్ల కొన్ని ప్రాణాలు కాపాడుతాం. కాబట్టి అది కూడా చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎవరైతే బాధితులు ఉన్నారో వారి కోసం ఈ రక్తాన్ని సేకరించి ఏజెన్సీ ప్రాంతంలో వారికి సప్లై చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది దేశవ్యాప్తంగా అందరూ గర్వించదగ్గ గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అనేక రకమైన ఒడిదుడుకులు, కష్టాలు ఉంటాయి. వాటిలన్నింటినీ అధిగమించి ఏఎస్ఎన్ రాజు గారు భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, దానికి ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ దానికి సంబంధించిన సంస్థలన్నీ కూడా పూర్తిగా వారికి చేదోడుగా ఉంటాయని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలగజేయాలని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారికి వెన్నుదన్నుగా భగవంతుడు ఉండాలని. అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరాల ద్వారా సేకరించినటువంటి యూనిట్లను మేము అక్కడికి ఏర్పాటు చేసి అక్కడ తాలసీమియా పిల్లలు, సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నటువంటి పిల్లలకి చాలా అవసరం ఉంది. సో వారికి తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి. సో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గత 25 సంవత్సరాలుగా మేము అందిస్తున్నటువంటి సేవలకి నేషనల్ లెవెల్లో ఒక బెస్ట్ అచీవ్మెంట్ అవార్డుని అందుకోవడం జరిగింది. సో అది గుజరాత్ అహ్మదాబాద్ లో మన జూన్ 16వ తేదీన మేము వెళ్ళి తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడో భీమవరంలో ఉంటూ అక్కడ నుంచి స్వయంగా వాళ్ళు మాత్రమే అక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ బ్లడ్ యూనిట్స్ అనేటువంటివి తీసుకురావటం అండ్ వాళ్ళు చేసిన ఇటువంటి నిస్వార్థమైన సేవలని గుర్తించి ఎన్బిటిసి సంస్థ వాళ్ళు మరియు డిజిహెచ్ఎస్ మినిస్ట్రీ వాళ్ళు కూడా వీళ్ళు వాటిని గుర్తించడం జరిగింది. గుర్తించి వాళ్ళకి ఈ మెమెంటోస్, వాళ్ళకి ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ ఈ సపోర్ట్ అనేటువంటిది కంటిన్యూ చేస్తారని. వ్యాధితో బాధపడే వారికి అందరికీ కూడా తప్పనిసరిగా పూర్తి స్థాయిలో ఉపయోగపడాలని చెప్పేసి మేము కృషి చేస్తున్నామండి. దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. ఈ రక్తదాన శిబిరాలకు చాలా మంది సహాయ సహకారాలు, ప్రోత్సాహాన్ని అందించారు. ముఖ్యంగా 4వ తేదీ జయంతి సందర్భంగా ఈశ్వర టీవీఎస్ షోరూమ్ నందు మరియు క్షత్రియ యోజన సేవా సమితి, పాలకొల్లు, కొమ్ము చిక్కాల, అల్లూరి సీతారామరాజు క్షత్రియ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా నిర్వహించడం ద్వారా వచ్చినటువంటి రక్త యూనిట్లలో ఒక 20 యూనిట్లని ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా పిల్లలకి ఉపయోగపడేటట్లుగా ఈ రోజు తీసుకురావడం. అడ్మిట్ అయ్యామంటే మాకు బ్లడ్ దొరకకుండా చాలా ఇబ్బందిలో ఉన్నాం. కాబట్టి ఈ రోజు మాకు బ్లడ్ సార్ తీసుకొచ్చారట. బ్లడ్ బ్యాంక్ వెళ్తే డొనేట్ చేస్తే ఇస్తామన్నారండి. కాకపోతే మాకు డొనేట్ చేయడానికి పెద్ద విధంగా తెలియదు. బ్లడ్ బ్యాంక్ లో వెళ్తే మాకు ఇచ్చారండి. ఇస్తే ఆనందంగా తీసుకొచ్చేసి
కష్ట సమయంలో ఉన్న వారి 2 కన్నీటి బొట్లు తొడవగలగాలని మానవతా సెంట్రల్ కమిటీ మెంబర్ కాకర్ల వినాయక్ అన్నారు. ఉండి మండలం పాందువా గ్రామంలో ఆదివారం ఉండి మానవతా శాఖ సమావేశం జరిగింది. సమావేశానికి మండల ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అధ్యక్షత వహించారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మానవతా సెంట్రల్ కమిటీ మెంబర్ కాకర్ల వినాయక్ నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షులుగా చింతాడ మహేష్ పాందువా, కార్యదర్శి తోట యేసుబాబు పాములపర్రు, ట్రెజరర్ కేటీఎన్ సత్యనారాయణ ఆరేడు, ఈసీ మెంబర్స్ మాదాసి గోపి, గంధం ఏడుకొండలు, రాయి రావులమ్మ, ఆంజనేయులు, గాజుల శివ తదితరులు ఎన్నికయ్యారు. దంగేటి రామలింగేశ్వరరావు, కొమ్మన నాగబాబు, సుబ్రహ్మణ్యం, సత్యబాబు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మానవతా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు పాందో గ్రామంలో జరగడం చాలా సంతోషదగ్గ విషయం. గతంలో చేసినటువంటి మా మాస్టర్ గారు రంగరాజు మాస్టర్ గారికి చేసిన సేవల కన్నా ఎక్కువ సేవలు చేసి మంచి గుర్తింపును తీసుకురావాలని చెప్పి అదే రకంగా పాందో గ్రామంలో కూడా యువకుల్ని ఉత్సాహంగా ఉన్న వారిని కూడా తీసుకొచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకునేటట్టు ఈ నూతన కమిటీ కూడా ముందుకు రావాలని చెప్పి అదే రకంగా ఈ ఉండి మండలానికి మంచి సేవా కార్యక్రమాలు మంచి సభ్యత్వాన్ని అందించి మరిన్ని సేవలు విస్తరించి ఈ మానవతా సేవా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని, రెడ్డి గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ గణపవరం నిడమరు చుట్టుపక్కల మండలాల కన్నా ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేయించి ఒక రికార్డు సృష్టించాలని చెప్పి ఈ ఉండి మండలం యొక్క నూతన కమిటీని మేము ఇప్పుడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉత్సాహపరుస్తున్నాం. కార్యక్రమాల్లో చేసే అవకాశం నాకు కల్పించినందుకు ప్రతి గ్రామస్తులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకన్నా ఎక్కువ రెట్టింపు కార్యక్రమాలు వారు చేయాలని కోరుకుంటున్నాను. నమ్మకం ఉంచి ఈ మానవతలోని అధ్యక్షత అనేది పదవి కింద కాకుండా బాధ్యతగా తీసుకొని మా సీనియర్స్ మాకన్నా ముందు చేసినటువంటి మా సభ్యులు చేసిన దానికన్నా వారికి మంచి పేరు తెచ్చే విధంగా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసి మానవతని ప్రజల్లోకి ఇంకా లోతుగా తీసుకెళ్లి వారి కష్ట సుఖాల్లో మేము ఉన్నాము అనే ప్రేమ మేము వారికి ఇవ్వటము, ఒకే గూడి పక్షులు ఒకే చోట చేరినట్టుగా సేవ చేయాలనే మానవత ఉన్నటువంటి సభ్యులు మా ఊర్లో ఉండటం, వారు నాకు తోడు ఉండటం ఇంకా నాకు కలిసి వచ్చేటటువంటి విషయం. రెడ్డి గారి ఆశయాలను ఇంకా అభివృద్ధి చేసి సభ్యత్వాలని మరింత ముందుకు తీసుకెళ్తామని ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. కార్యవర్గ సమావేశం కార్యవర్గులు సభ్యులు ఏ విధంగా చేస్తున్నారో వారి యొక్క సలహాలు తీసుకుని ప్రజెంట్ మేము ఈ సంవత్సరం కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. దానికి పెద్దలు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటున్నాం. మేము చేసిన కార్యక్రమాలలో భాగంగా మా రంగరాజు గారి ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేశాం. మరి అదే విధంగా ఈ రోజు ఎన్నుకోబడినటువంటి మహేష్ గారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా మానవతా సభ్యత్వాలని పెంపొందిస్తూ మంచి కార్యక్రమాలను రూపొందించుకుంటూ యువతను కూడా ఇందులోకి మానవతలోకి తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ హామీ అనుకుని రంగరాజు గారు శాలువా దండ ఒప్పుకున్నారు. అది పద్ధతి కాదు. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంచి కార్యక్రమాలు చేశారు. నేను ప్రతి సంవత్సరం కూడా రామలింగేశ్వరరావుకి కానీ అందరికీ చేస్తాను. ఒక సంవత్సరమే ఒక దురదృష్టం వల్ల నేను చేయలేకపోయాను. అంతే తప్ప నా సభ్యత్వాలందరూ నేను ఎలాగైనా సభ్యత్వం మాట్లాడకుండా రాసేస్తారు. మా ఉండిలో నేను నిలబెట్టుకున్న గొప్పతనం కాబట్టి మహేష్ ఒక రోజు 2 రోజులు నాకు కేటాయిస్తే పూర్తిగా సభ్యత్వాలు నేను చేసి మంచి మెజారిటీ ఇస్తాను చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పారదర్శక ఎన్నికల కోసమే ఓటర్ల జాబితా ప్రక్షాళన. భీమవరంలో ఓటర్ల నమోదు సవరణపై 25 ప్రచార ఆటోలను ప్రారంభించి స్వయంగా ఆటో నడిపి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ.
ప్రపంచవ్యాప్తంగా మహిళల సారథ్యంలో నడుస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఒకటి ఇన్నర్ వీల్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ ఆరేటి రాణి రత్నకుమారి ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. జేసీఐ భీమవరం ఆధ్వర్యంలో ఉండి మండలం పెదపుల్లేరులో ఘనంగా ఉచిత మెగా వైద్య శిబిరం. ఆకివీడు పట్టణంలో బూతులలో సర్ ప్రోగ్రాం వేగవంతంగా జరుగుతోంది. సుమారుగా 80% పూర్తయింది. నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.